ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ వంట దెయ్యం. రచన మాచిరాజు కామేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కూనవరం గ్రామంలో ఉండే నాగరాజు కూతురు సువర్చల పెళ్లి కోసం తనకున్న 2 ఎకరాల పొలం 50,000కు అమ్మివేశాడు. సువర్చలకు తండ్రి చేసిన ఈ పని ఇష్టం లేదు. ఆమె అతడితో, నాన్న, ఈ డబ్బులో సగం ఖర్చు చేసి ఒక ఇల్లు కొను, లేకపోతే నా పెళ్లి అయ్యాక నీకు నిలవనీడ కూడా ఉండదు. పొలం ఆదాయం పోయాక నెల నెల అద్దెలు కట్టడం కష్టం. నా పెళ్లి కోసమని నువ్వున్నదంతా ఊడ్చిపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు అన్నది. ఆమె పట్టుదల వల్ల ఇల్లు కొనక తప్పలేదు సువర్చల తండ్రికి. ఆ ఇల్లు ఆనందుడనే వాడిది. చిన్నతనంలోనే తండ్రి పోయిన ఆనందుడిని తల్లి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. ఆనందుడు బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడు. తల్లి మరణంతో వాడికి డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడాలో తెలిసి వచ్చింది. ఉద్యోగం ఏదీ దొరకక వాడు తాతల నాటి ఇల్లు అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. ఆ సమయంలో సువర్చల తండ్రి నాగరాజు 25,000కు వాడి ఇల్లు కొన్నాడు. వారం రోజుల తర్వాత సామానును 2 ఎడ్ల బండ్లలో సర్ది అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారారు సువర్చల, ఆమె తండ్రి. ఇల్లంతా సర్దుకునేసరికి బాగా పొద్దుపోయింది. వంట చేసే ఓపిక లేని సువర్చల విధిలేక పొయ్యి రాజేస్తూ ఈ పూటకు ఏ పుణ్యాత్మురాలో వచ్చి వంట చేసి పెడితే ఎంత బావుండునో అనుకున్నది. ఆ మరుక్షణం, ఈ ఒక్క పూటకేం కర్మ, ఇక నుంచి ఇంట్లో 2 పూటల నేనే వంట చేస్తాను అంటూ చేతిలో ఒక పెద్ద గరిటెతో ఒక ఆడదెయ్యం గదిలో ప్రత్యక్షమైంది. దెయ్యాన్ని చూస్తూనే కెవ్వుమన్నది సువర్చల. దెయ్యం సువర్చలకు అభయమిస్తున్నట్లు కుడి చేతిలో ఉన్న గరిటెను గాలిలో తిప్పుతూ, భయపడకు, నేను ఎవరినో కాదు, స్వయాన నీకు ఇల్లమ్మిన ఆనందుడి తల్లిని. వాడిప్పుడు ఇల్లమ్మగా వచ్చిన 25,000 రూపాయలతో ఏదో వ్యాపారం ప్రారంభిస్తున్నాడు. బుద్ధి కుదరాలే కానీ వాడిని మించిన బుద్ధిశాలి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవడూ లేడు. ఇక నా సంగతంటావా? బతుకుండగా బ్రతుకు తెరువుకు 4-5 ఏళ్లలో వంట చేసేదాన్ని. ఇప్పుడు కనీసం ఒక ఇంట్లో, అది నా ఇంట్లో వంట చెయ్యకపోతే మహా చెడ్డ చిరాకుగా ఉంటుంది అన్నది. సువర్చల వణికిపోతూ ముందు గదిలో ఉన్న తండ్రికి జరిగిందంతా చెప్పింది. ఇది విని నాగరాజు హడలిపోయి, మన కర్మ కొద్దీ కొనక ఈ దెయ్యాల కొంపను కొన్నామన్న మాట అంటూ తల కొట్టుకున్నాడు. సువర్చల తండ్రికి సర్ది చెబుతూ, నాన్న, నువ్వు దిగులు పడకు, చూడబోతే ఈ వంట దెయ్యం మంచి మర్యాద ఎరిగిన దానిలా ఉంది అన్నది. నాగరాజు ఏదో అనబోయేంతలో వంటగదిలోంచి దెయ్యం, భోజనం సిద్ధం, తండ్రి కూతుళ్ళు రావచ్చు అంటూ గరిటెతో కంచం మీద కొడుతూ కేక పెట్టింది. నాగరాజు, సువర్చల బిక్కుబిక్కుమంటూ వంటగదిలోకి వెళ్ళారు. భోజనం అద్భుతంగా ఉంది. ఈ మాట దెయ్యానికి చెప్పడం మంచిదా కాదా అని సంశయిస్తున్నంతలో దెయ్యం, రేపు ఉదయం నుంచి చీకటితోనే వచ్చి వంట చేసి వెడతాను అని చెప్పి మాయమైంది. ఈ విధంగా వంట పని తప్పడంతో సువర్చలకు కొంత వీలు చిక్కింది. అయితే వారం గడిచేసరికి దెయ్యం వంట పట్ల ఆమెకు విసుగు పుట్టింది. దెయ్యం ఒకే రకం వంటలు చేసేది, నూనె ఎక్కువ వాడేది. అది చిటికలో చేసిన వంట మధ్యాహ్నానికి చల్లారిపోయి బావుండేది కాదు. ఊరు మాటుమణిగాక వచ్చి దెయ్యం రాత్రి వంట చేసేది. భోజనాలు ముగించేసరికి అర్ధరాత్రి అయ్యేది. అంతసేపు నిద్రకు ఆగడం కష్టంగా ఉండేది నాగరాజుకు. ఒకనాటి ఉదయం చీకటి వేళ దెయ్యం రాగానే సువర్చల దానితో, నా వంట నేను చేసుకోగలను, నీ కొడుకు ఆనందుడింట్లో వండి పెట్టేవాళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడట, ఈ వంట ఏదో అక్కడ చెయ్యకూడదా అన్నది. కూడనే కూడదు. నేను దెయ్యమయ్యానని తెలిస్తే వాడు చాలా బాధపడతాడు. వాడు 2 చేతులా బాగా అర్జిస్తున్నాడు. కావాలంటే ఒకళ్ళని కాదు, 2 నలభీముల వంటి వాళ్లను వంటకు కుదుర్చుకోగలడు అన్నది దెయ్యం. సువర్చల మనస్సులో ఇదేదో మొండి దెయ్యం అనుకుని సంశయిస్తూనే, నీ వంట మాకు నచ్చడం లేదు అన్నది. ఆ మాట వింటూనే దెయ్యం, ఔరౌరా, నా వంటనే తప్పు పట్టడమా? నేనసలే మంచిదాన్ని కాను. తండ్రి కూతుళ్ళిద్దరూ నేను చేసినదేదో నోరు మూసుకుని మరీ తినండి అంటూ బెదిరించింది. ఆ రోజు నుంచి కోపం కొద్దీ దెయ్యం కూరల్లో మరింత కారం, మరింత నూనె వేస్తూ 15 రోజుల్లోనే
నెలకు సరిపడా వెచ్చాలు ఖర్చు చేయడం మొదలుపెట్టింది. విధి లేక నెల మధ్యలో మళ్ళీ వెచ్చాలు కొని తెచ్చేవాడు నాగరాజు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయాక తండ్రి కూతుళ్ళు భోజనం చేస్తూ ఉండగా సువర్చల చిన్ననాటి స్నేహితురాలు పట్నం నుంచి పొరుగు గ్రామంలో బంధువుల ఇంట జరుగుతున్న పెళ్లికి వెళ్ళి సువర్చలను చూసిపోదామని వచ్చింది. ఆమె తండ్రి కూతుళ్ళు అంత రాత్రి వేళ భోజనాలు చేస్తుండడం చూసి, ఈ వేళప్పుడు భోజనాలు ఏమిటి అని అడిగింది. గుడిలో హరికథ విని ఇప్పుడే వచ్చాం. సరే, బాగున్నావు కదా అంటూ కుశల ప్రశ్నలు వేసింది సువర్చల. తరువాత నడవా గదిలో మంచాలు వేసుకుని స్నేహితురాళ్ళిద్దరూ కొంతసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక సువర్చల తాము ఇల్లు కొన్న నాటి నుంచి వంటదెయ్యం వల్ల పడుతున్న బాధల గురించి వివరించి, ఈ వంటదెయ్యం కొడుకు ఆనందుడేనాయన పట్నంలో 2 చేతులా సంపాదిస్తున్నాడట. ఈ సంగతి దయ్యమే చెప్పింది. కొడుకింటికి పోయి అక్కడ వంట పనుల్లో అత్తగాడికి సహాయపడినా పీడ విరగడైపోను అన్నది కోపంగా. ఇది విని రాధ ఎక్కడ లేని ఆశ్చర్యంతో, ఏమిటేమిటి, ఈ వంట దెయ్యం ఆనందుడి మాతృదేవత? ఆనందుడు మా అన్నయ్యకు మంచి స్నేహితుడు. మా ఇంటికి వచ్చి పోతుంటాడు. వ్యాపారంలో మంచి దక్షత గలవాడు. తల్లికి ఇంటి మీద మమకారం పోవట్టే అతడికి దీని మీద మమకారం పోలేదు. అప్పట్లో అవసరం కొద్దీ 25,000కు అమ్మానని, మా తాత ముత్తాతల కాలం నాటి ఇల్లని మా అన్నయ్య దగ్గర బాధపడుతుంటాడు అన్నది. పాప మా మహా గొప్ప వ్యాపారికి ఇల్లు కొని మేం పడుతున్న బాధలు తెలియవు అన్నది సువర్చల ఉక్రోషంగా. రాధ కొంతసేపు మౌనంగా ఉండి చప్పున మంచం మీద నుంచి లేచి కూర్చుని, ఆహా, ఎంత చక్కని ఉపాయం తోచిందే సువర్చల. మీ బాధలు, ఆ ఆనందుడి బాధలు తీరిపోయే ఉపాయం అని సువర్చలకు చెవిలో రహస్యంగా ఏదో చెప్పి, నీకు అన్ని విధాలా నచ్చితే మాత్రం వంటదెయ్యానికి తెలియడం మంచిది కాదు గనక శుభకార్యం పట్నంలోనే అన్నది. సువర్చల సిగ్గుపడిపోతూ, సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నది. ఆ రోజు తెల్లవారుజామున వంటదెయ్యం రాకముందే రాధ బండిలో పట్నం వెళ్ళిపోయింది. కొద్దిసేపు తర్వాత వచ్చిన వంటదెయ్యంతో సువర్చల, నాకు మా నాన్నకు పట్నంలో అవసరమైన పని పడింది. మధ్యాహ్నం బయలుదేరి వెళుతున్నాం. కనీసం 15 రోజులు అక్కడే ఉండవలసి వస్తుంది అన్నది. ఇది విన్న వంటదెయ్యం చిరాకు పడి, ఈపాటి దానికి ఇంత సోదెందుకు? 15 రోజులు సెలవడుగుతున్నావన్నమాట. ఇచ్చాను. సెలవు ముగిసిన మర్నాటికల్లా తిరిగి రాకపోతే ఇల్లు పీకి పందిరేయగలను, జాగ్రత్త అన్నది. ఆ మధ్యాహ్నం సువర్చల నాగరాజు బయలుదేరి పట్నం వెళ్ళారు. రాధ ఆమె అన్న పూనుకోవడంతో వారం తిరక్కుండా ఆనందుడితో సువర్చల పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత వారం రోజులు పట్నంలోనే ఉండి సువర్చల భర్తతో కలిసి తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేసరికి వంటదెయ్యం గదిలో కొబ్బరి పచ్చడి నూరుతూ కనిపించింది. సువర్చల దాన్ని సమీపించి, అయ్యో అత్తయ్య, మీ అబ్బాయికి పట్నం వెళ్ళాక ఇప్పుడు పచ్చళ్ళు నచ్చడం లేదు. బెండకాయ తాడింపు చెయ్యి అన్నది. వంటదెయ్యం కళ్ళింత చేసి ఆశ్చర్యపోతూ, నువ్వు పట్నం వెళ్ళింది మా అబ్బాయి ఆనందుణ్ణి పెళ్లాడడానికన్నమాట అన్నది. అవునత్తయ్య, మీ అబ్బాయి కొన్నాళ్ల పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు. రోజు 2 కూరలు, పప్పు పులుసు చెయ్యండి. నా కోసం కందిపొడి, నువ్వుల పొడి అప్పుడప్పుడు చెయ్యండి. అలసటగా ఉంది, వెళ్ళి పడుక్కుంటాను అన్నది సువర్చల ఆవలిస్తూ. ఆ వెంటనే వంటదెయ్యం కళ్ళెర్ర చేసి, ఆ గాగు కోడలు పిల్ల, నీ గడుసుతనం ఇప్పటికి నాకు తెలిసింది. అత్తగారి చేత పనులు చేయిస్తూ నువ్వు వెళ్ళి సుఖంగా నిద్రపోతావా? ఎవరో ఇంకొకరితై ఉంటే విడిచిపెట్టేదాన్ని కాదు. సరే, నన్ను ఇలా చూస్తే నా కొడుకు బాధపడతాడు. నీ వంటగది నీకు అప్పగిస్తాను. నా కొడుకును జాగ్రత్తగా చూసుకో అంటూ మాయమైంది. అత్తగారి మీద గౌరవం కొద్దీ సువర్చల వంటదెయ్యం గురించి భర్త ఆనందుడికి చెప్పలేదు. అమ్ముకున్న ఇల్లు దక్కినందుకే గాక సువర్చల వంటి అనుకూలవతి భార్యగా లభించినందుకు ఆనందుడు ఎంతగానో సంతోషించాడు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.